హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ప్రస్తుతం మనం ఈ వీడియోస్ ఇండియా నుంచి చేస్తున్నాం. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన సందర్భంగా ఇక్కడ కొన్ని రోజులు ఉండే సందర్భంగా కొన్ని వీడియోస్ చేస్తున్నాం. అయితే మనము గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాము ఎస్ఎల్బిసి ప్రమాదం గురించి. అయితే మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు. ఎస్ఎల్బిసి ప్రమాదము మరియు దాని చరిత్ర అనేది తెలంగాణలో గత వారం 10 రోజులుగా ఎస్ఎల్బిసి ప్రమాదం గురించి అయితే చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు మనకి మార్చి 2వ తారీఖు నాడు ఎవరైతే ఎస్ఎల్బిసిలో చిక్కుకున్నారో వారు చనిపోయినట్టుగా మనకి చెప్పడం జరిగింది. వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా అసలు ఎస్ఎల్బిసి అంటే ఏంది, అది దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని హిస్టరీ కూడా, ప్రమాదం గురించి తెలుసుకున్నాక దాని హిస్టరీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ఎల్బిసి పూర్తి పేరు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఎస్ఎల్బిసి పూర్తి పేరు ఎస్ఎల్బింగ్ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. అయితే ఇది తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఇది ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ అని ఉంది. అయితే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ 2, నంబర్ 1 టన్నెల్ ఎస్ఎల్బిసి టన్నెల్ 1 అండ్ ఎస్ఎల్బిసి టన్నెల్ 2. ఎస్ఎల్బిసి టన్నెల్ వచ్చేసి దాదాపుగా 44 కిలోమీటర్లు ఉంది, 43.93 కిలోమీటర్లు. అలాగే ఎస్ఎల్బిసి టన్నెల్ 2 వచ్చేసి 7.13 కిలోమీటర్లు. అయితే మొదటి టన్నెల్ వచ్చేసి 10 మీటర్ల వెడల్పు ఉంటుంది. రెండో టన్నెల్ కూడా 9.8 మీటర్లు, అంటే దాదాపుగా రెండు కూడా 10 మీటర్ల వెడల్పుతోనైతే ఉన్నాయి. 10 మీటర్ల వెడల్పు అంటే మనం మామూలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఒక 4-5 ఒకరిపై ఒకరు నిల్చుంటే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ 10 మీటర్లు అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ రకంగా అతిపెద్ద, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నీరు వెళ్ళేటువంటి ఒక పెద్ద టన్నెల్ గా మనము చెప్పబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద టన్నెల్ లేనట్టు తెలుస్తుంది. మామూలుగా అండర్ గ్రౌండ్ నుంచి వెహికల్స్ వెళ్ళడానికి కానీ, ట్రైన్ వెళ్ళడానికి కానీ అనేక రకాలుగా ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోనే పెద్ద టన్నెల్ గా, నీటికి సంబంధించిన పెద్ద టన్నెల్ గా చెప్తున్నారు. అయితే ఇది ఫిబ్రవరి 22, 2025 ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా అందులో 50 మంది ఉంటే అందులో ఒక టెక్నీషియన్ అక్కడ ప్రమాదం జరుగుతున్నటువంటి సందర్భాన్ని, నీరు పడుతుండడం, మట్టి పిల్లలు పడుతున్నటువంటి దాన్ని గ్రహించి అతడు అక్కడ ఉన్నటువంటి అందరికీ చెప్పడం వల్ల అందులో దాదాపుగా 42 మంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. మిగతా 8 మంది మాత్రం అక్కడే మిషన్కి బయట బ్యాక్ సైడ్ ఉండడం వల్ల వాళ్ళు ఆ మిషన్ మీద పడడం, మట్టి పిల్లల మీద పడడం, నీరు పడడం, ఈ రకంగా వాళ్ళు అక్కడే చిక్కుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అయితే వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరికి పనిచేయడానికి వచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఇది ఈ టన్నెల్ మొదటి టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే దీనికి అత్యాధునిక మిషనరీస్ ఉపయోగించి ఈ టన్నెల్ను తవ్వుతున్నట్టు తెలుస్తుంది. దానికి టీబీఎం అనే ఒక మిషన్ ఉంది. ఆ టీబీఎం ఫుల్ ఫామ్ ఏంటంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది. ఇది ప్రపంచంలో అత్యాధునిక మిషనరీస్. ఇప్పటికీ గతంలో అనేక దేశాల్లో కూడా దీన్ని వాడినట్టు తెలుస్తుంది. అయితే ఈ టన్నెల్కు ఉపయోగించే మిషన్ ఎప్పటికప్పుడే వాడి దాన్ని పక్కన పెడతారంట. అంటే ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి, ఏ టన్నెల్కి సంబంధించింది ఆ టన్నెల్కు స్పెషల్గా దీన్ని డిజైన్ చేసి పెడతారు. కాబట్టి ఈ పని తర్వాత మళ్ళీ దాన్ని ఉపయోగకరంగా ఉండదని మనకి తెలుస్తుంది. టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తుంది. మనకి అందులో ఒక 4, మొదటి 2 ఇంజనీర్స్, అలాగే మరో 2 టెక్నీషియన్స్, మరో 4 అందులో లేబర్గా పనిచేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ టన్నెల్ ప్రమాదం జరిగిన సందర్భంలో పెద్ద ఎత్తున మట్టి పడడం, దాంతోపాటు 360 డిగ్రీలు అంటే ఆ టన్నెల్ చుట్టూ నుంచి నీళ్లు కారడం, పెద్ద ఎత్తున కారడం, దాదాపుగా 200 మీటర్ల వరకు ఈ నీరు, బురద, మట్టి, రాళ్ళు, అలాగే ఆ మిషనరీ పగిలిపోయినటువంటి మిషనరీస్ పూర్తిగా అక్కడ చిక్కుకోవడం వల్ల వారందరూ బయటకు రాలేనటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా 10 డిపార్ట్మెంట్ల నుంచి, అంటే మన రాష్ట్రం నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక రకాల పెద్ద డిపార్ట్మెంట్స్ వచ్చి పని చేస్తున్నప్పటికీ అక్కడ 3-4 మీటర్ల లోతులో బురద ఉండడం వల్ల అక్కడ పనులకైతే పెద్ద ఎత్తున ఆటంకం జరుగుతున్నట్టయితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే అక్కడ పవర్ కట్ కావడము, మిషనరీస్ దెబ్బతినడము, అందులోకి వెళ్ళేటువంటి ఆక్సిజన్ కూడా సప్లై కూడా దెబ్బతినడం, అనేక రకాలుగా దెబ్బతినడం వల్ల పనులు దాదాపుగా 7-8 రోజుల పాటు అయితే నడిచినట్టు తెలుస్తుంది. అయితే చివరిగా ప్రభుత్వము వారిని ఏ రకంగా అయినా బతికి ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్ళందరూ ప్రాణాలతో బయటకు రావాలని కోరుకున్నప్పటికీ దాదాపుగా 8 రోజుల పాటు జరిగినటువంటి 8-10 రోజుల పాటు జరిగినటువంటి ఈ సహాయక చర్యల్లో వాళ్ళు ప్రాణాలతో లేరన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వారిపైన మిషనరీ పడడం కానీ, పూర్తిగా లోపల 3-4 మీటర్ల లోపలికి బురదలో కూరుకుపోయిన సందర్భంగా వాళ్ళు చనిపోయినట్టయితే తెలుస్తుంది. అయితే ఇందులో మన తెలంగాణ
లో ఉన్నటువంటి సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేయడం, అన్ని రకాల సహాయక కార్యక్రమాలు దేశం తరపున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటాయని చెప్పడం. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉండకుండా అంటే ఎన్నికల ప్రచారంలో ఉండడం కానీ లేకపోతే ఢిల్లీ వెళ్ళడం కానీ పెద్ద ఎత్తున విమర్శలకైతే తావిచ్చింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు అలాగే జూపల్లి కృష్ణారావు గారు వీరిద్దరైతే నిరంతరం అక్కడే ఉండి పనులనైతే సహాయక చర్యలనైతే పర్యవేక్షించడం మనందరం చూడడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో కోమటిరెడ్డి గారు మరొక మినిస్టర్ అక్కడ ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఫోన్ రింగ్ అవుతుందని చెప్పడం వల్ల వాళ్ళందరూ బతికే ఉన్నారన్నటువంటి ఒక ఆశ చాలా మందికి ఉండే. కాకపోతే అనేక రకాల లేటెస్ట్ టెక్నాలజీతోని పెద్ద పెద్ద సీసీ కెమెరాలతోని అంటే బురదలోకి వెళ్ళి కూడా చూసేటువంటి ఒక సీసీ కెమెరాల ద్వారా అలాగే మనుషులను గుర్తించేటువంటి రక్తాన్ని లేకపోతే బాడీని గుర్తించేటువంటి అధునాతన మిషనరీస్తో చివరిగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రయత్నించి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు వరకు మనకు మార్చి 2వ తేదీ వరకు అంటే మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి సమయం వరకు అయితే ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే వారు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇదొక దురదృష్టమైనటువంటి ఘటన. అయితే ఇందులో చాలా పెద్ద ఎత్తున పొడవుగా కిలోమీటర్ల కొద్దీ ఉంటుంది కాబట్టి దీని లోపలికి వెళ్ళడానికి అందులో ఉన్నటువంటి మట్టిని కానీ ఇంకా అనేక రకాల నీటిని కానీ తీసుకురావడానికి లోకో ట్రైన్ వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే జేపీ అసోసియేట్స్ అండ్ రాబింగ్ కంపెనీ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ కంపెనీలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీనికి గల ప్రమాదానికి గల కారణం ఏంటంటే ఇది దాదాపుగా 1980లో ప్రారంభమైనట్టయితే తెలుస్తుంది. 1980లో నాటి సీఎం అంజయ్ గారు దీన్ని ప్రారంభించినట్టు శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది. అయితే అనేక కారణాల వల్ల అప్పటి సమైక్యాంధ్రలో ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యం వల్ల అంటే తెలంగాణకు నీటి వాటా వెళ్తుందన్న ఉద్దేశమో లేకపోతే తెలంగాణను నిర్లక్ష్యం చేయాలన్న ఉద్దేశమో ఎందుకో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయారు. కాకపోతే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఆ టైంలో అనుకుంటాను అప్పుడు పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ కూడా కొంత పనులు ఆలస్యం అవడం వల్ల ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేకపోయింది. తర్వాత 2014లో తెలంగాణ ప్రభుత్వం రావడం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొదటి టర్మ్లో కేసీఆర్ గారు మొదటగా గెలిచిన సందర్భంలో ఒక 500 కోట్లు కేటాయించడం వల్ల ఒక 10 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టయితే తెలుస్తుంది. తర్వాత సీఎంగా రెండోసారి కేసీఆర్ గారు గెలిచిన తర్వాత దీన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టయితే తెలుస్తుంది. ఇతర ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఖర్చు చేయడం పట్ల దీనికి డబ్బులు లేకనా మరి ఏ ఉద్దేశంతోనో కానీ కొంత నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తుంది. రెండో టర్మ్లో కేవలం సంవత్సరానికి ఒక 10 కోట్ల చొప్పున కేవలం నామకే వస్తే ఖర్చు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే ఇది ఒక 3 నుంచి 4 లక్షల ఎకరాల పంటలకి భూములకి నీళ్లు ఇస్తుందన్న ఉద్దేశంతో దీన్ని 2026 లోపు కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో దీనికి మొదటగా ఒక 800 కోట్లు బడ్జెట్ కేటాయించి తర్వాత మరొక 2500 కోట్లు అనుకుంటాను మొదటి దాంట్లో 800 కోట్లు తర్వాత 4600 కోట్లు బడ్జెట్ను కేటాయించి రిలీజ్ చేసినడం చేస్తుంది. అయితే ఈ రకంగా డబ్బులు రిలీజ్ చేసి పనులు స్టార్ట్ అయినటువంటి ఒక వారం లోపే ఈ రకంగా ప్రమాదం జరగడం అయితే మనందరికీ బాధ కలిగించినటువంటి ఒక అంశం. అయితే ఈ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వాన్ని నిందించడం, ప్రభుత్వాన్నేమో వాళ్ళు నిందించడం, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు పనులు చేయకపోవడం వల్లనే దెబ్బతిని ఈ రకంగా కూలిపోయిందని అంటే లేదు అది పనులు చేసే ముందు దాన్ని టెస్టింగ్ చేయకుండా ఆల్రెడీ మట్టి పడుతుందని తెలిసినప్పటికీ పనులు ఎలా చేశారు అంటూ ఇటు ప్రతిపక్షాలు ఒకరిపైన ఒకరు ఆరోపిస్తున్నటువంటి అంశాన్ని మనం అందరం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు అయితే 33 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది. కేవలం ఇంకొక 10 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోతే ఈ ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు కంప్లీట్ అయిపోతుండే. అయితే దురదృష్టవశాత్తు కొద్ది అయితే ఇది ఈ రకంగా జరిగింది. అయితే ఈ టన్నెల్కు ఉపయోగించినటువంటి మిషన్ పేరు టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్. ఇది 1800 సంవత్సరంలో ఇసాంబార్డ్ బ్రూనెల్ ఫ్రెంచ్ ఇంజనీరు ఒక ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఇంజనీరు దీన్ని తయారు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇది ఒక గంటకు 2.5 మీటర్లను పెద్ద గుట్టలను పెద్ద బండరాలను కూడా తవ్వుకుంటూ వెళ్తుంది అన్నటువంటి ఒక అతిపెద్ద టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక మిషన్ ఇది. అయితే దీని పొడవు వచ్చేసి ప్రస్తుతం మన ఏదైతే టన్నెల్లో మన తెలంగాణలో ఉన్నటువంటి టన్నెల్కు ఉపయోగిస్తున్నటువంటి ఈ ఏదైతే మిషనరీ ఉందో ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఉపయోగిస్తున్నటువంటి ఈ టీబీఎం మిషన్ 132.4 మీటర్ల పొడవు అలాగే 1500 టన్స్తో ఉన్నటువంటి ఈ మిషన్ అయితే
అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనా మంటలు వచ్చినప్పుడు దానంతలో అదే ఆర్పేసే విధంగా, అలాగే ఏదైనా వేస్టేజ్ ఉన్నప్పుడు కానీ వాటర్ లీకేజ్ అయినప్పుడు దానంతలో అదే టెక్నాలజీతో ఉన్నటువంటి దాంతో బయటకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ఉన్నట్టు, అంటే అలాంటి టెక్నాలజీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే పూర్తిగా ఆ మిషనరీ దెబ్బతినడం వల్ల మనకి ఇలాంటి పనులు ఏవి కూడా కాలేకపోయాయి. అయితే 1825లో దీన్ని లండన్లో థేమ్స్ రివర్కి, అంటే లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది ఏదైతే ఉందో దానికి సంబంధించిన టన్నెల్కు మొదటగా ఇలాంటి మిషన్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. అలాగే 2013లో కూడా కెనడాలో, అంటే అమెరికా కెనడా మధ్యలో నయాగరా ఫాల్స్ ఉంటుంది. అయితే కెనడాలో ఉన్నటువంటి నయాగరా టన్నెల్, అక్కడ కూడా అంటే కేవలం టన్నెల్కి సంబంధించినటువంటి మిషన్ కాబట్టి అక్కడ 2 ప్రాజెక్టులకు ఇలాంటి మిషనరీస్ వాడినట్టు తెలుస్తుంది. ఇంకా అనేక రకాలుగా వాడవచ్చు, కాకపోతే ఈ ఒక 2 ప్రముఖ టన్నెల్కు వాడినట్టయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే సీఎం గారు, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ సీఎం గారు రాకపోవడం ఒకటి, అలాగే కేవలం మంత్రులు మాత్రమే అక్కడ ఉండి ఒక సీఎం స్థాయిలో ఉండి కేవలం ఎన్నికల పట్ల ఢిల్లీకి వెళ్ళడమే తప్ప ఇక్కడ ప్రమాదం జరిగిన దానిపైన బాధ్యత లేకుండా ప్రవర్తించాడంటూ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీమో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తుంది. మీ నిర్లక్ష్యం వల్లనే ఈ రకంగా ప్రమాదం జరిగింది అంటూ చాలా వరకు అయితే విమర్శిస్తున్నారు. ఇది మనకి దాదాపుగా అయితే ఇందులో 8 మందిలో మొదటి 4 అంటే ఇంజనీర్స్ మనోజ్ కుమార్, శ్రీనివాస్, అలాగే సన్నీ సింగ్, గుర్ప్రీత్ సింగ్, ఈ 4 అయితే ఎంప్లాయీస్. అలాగే 4 లేబర్ వచ్చేసి సందీప్ సాహు, జాగ్తా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహు అంటూ పూర్తిగా ఈ 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి, వీళ్ళు పంజాబ్, జార్ఖండ్, అలాగే పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి ఈ మూడు రాష్ట్రాల నుంచి వీళ్ళందరూ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎస్ఎల్బిసికి ఉపయోగించినటువంటి ఏదైతే మిషన్ ఉందో, టన్నెల్ అంటే సొరంగం చేయడానికి ఉపయోగించినటువంటి ఏదైతే మిషన్ ఉందో, ఒక్కసారి ఇది మనకి అయితే ఈ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఇది ఒక గంటకి 2.5 మీటర్లు, అంటే 2.4 మీటర్ల చొప్పున పెద్ద పెద్ద బండరాలను కూడా అంటే పొడుస్తూ, అంటే వాటిని రంధ్రాలు చేస్తూ ముందుకెళ్ళేటువంటి వర్క్ చేస్తుందని, ఒక గంటకి 2.5 మీటర్ల చొప్పున పనిచేస్తుందని మనకి తెలుస్తుంది. అలాగే అయితే ఇంత పెద్ద ప్రమాదంలో కార్మికులు, ఆ ఉద్యోగులు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్క నిమిషము లేదంటే ఒక గంట, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఒక నిమిషంలో లేదా అంటే ఒక గంటలో 10,000 లీటర్ల నీరు రావడం అనేది, దానివల్ల ఆ మట్టి పూర్తిగా మట్టి నీరు కలిపి బురదగా కూరుకుపోవడం, పెద్ద పెద్ద బండరాలు పడడము, మిషనరీస్ పడడం అనేది ఒక ప్రధాన కారణమని తెలుస్తుంది. అయితే ఈ టన్నెల్ను 2 భాగాలుగా విభజిస్తే టన్నెల్ 1 వచ్చేసి దోమలపేట, నాగర్ కర్నూల్లో ఉన్నది, ఇది 44 కిలోమీటర్లను చదివాము. అలాగే టన్నెల్ 2 వచ్చేసి చందంపేట, నల్గొండ జిల్లాలో ఉంది, ఇది 7.13 కిలోమీటర్ల పొడవు, ఇది కూడా దాదాపుగా 10 మీటర్ల వెడల్పు, అంటే 9.8 మీటర్ల వెడల్పు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ టన్నెల్ సక్సెస్ అయితే తెలంగాణలో దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఎకరాలకి నీళ్లు వస్తుందన్న ఉద్దేశంతో 1940లో నాటి సీఎం అంజయ్య గారు ఈ టన్నెల్కు శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది. తర్వాత 1983లో కూడా నాటి సీఎం ఎన్టీ రామారావు గారు కూడా దీనికి కొంత ముందుకు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఎక్కడ కూడా పనులు పూర్తిగా కాకపోవడం, సమైక్యాంధ్రలో తెలంగాణకి కొంత అన్యాయం జరిగిన సందర్భంలో ఈ ప్రాజెక్టు, అంటే ఈ టన్నెల్ కొద్దిగా పక్కకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే 2004 నుంచి కొంత పనులు జరిగినప్పటికీ 2014లో తెలంగాణ రావడం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా కొద్దిగా నిర్లక్ష్యానికి గురి కావడం, తర్వాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దీన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లి 2026లో టార్గెట్ పెట్టుకొని నీళ్లు అందించాలని ఒక ఉద్దేశంతో చేసినప్పటికీ కేవలం పనులు స్టార్ట్ చేసినాక ఒక 4 రోజుల నుంచి ఒక 5 రోజుల్లోనే ఇది కూలిపోవడం అయితే దురదృష్టకరమైన ఘటన. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వాలు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని ఇలాంటి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదము మరియు దాని చరిత్ర గురించి. అయితే ఈ సందర్భంలో చనిపోయినటువంటి కుటుంబాలకి మనం అందరం కన్నీటి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. వీరందరూ మన కోసం, మన సమాజం కోసం కష్టపడి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా గాను అనేక రకాలుగా వారిని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా
ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు మనము డిస్కస్ చేసినటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదము మరియు దాని చరిత్ర గురించి. దీని గురించి నేను ఏదైనా మాట్లాడిన అంశాలు ఏదైనా తప్పుగా ఉండి ఏదైనా ఉంటే మీరు కామెంట్ ద్వారా మీకు తెలిసి ఉంటే తెలియజేయండి. ఒకవేళ ఇంకా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రతిరోజు మనం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు వివిధ తెలుగు దినపత్రికలు లైవ్ ద్వారా 6 తెలుగు దినపత్రికలు చదివి వినిపిస్తున్నాము. మన ఛానల్ని ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్కి మానిటైజేషన్ కూడా అయింది. త్వరలోనే మన ఛానల్కి కొంత నెల కొంత ఆదాయం రాబోతుంది. గతంలో ప్రకటించినట్టుగా మన ఛానల్ ద్వారా వచ్చే డబ్బుని కామెంట్ ద్వారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని డ్రా తీసి, అంటే ఎంతమంది అయితే కామెంట్ చేస్తున్నారో ఒక వీడియో కింద కొన్ని వీడియోస్ కింద వారిని డ్రా తీసి అంటే గిఫ్ట్ రూపకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను అది త్వరలోనే చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కే గిరేందర్, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రస్తుతం ఇండియా నుంచి ఈ వీడియో.